నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఏఎంసీ పదవి లభించడంతో నంబూరి రోసిరెడ్డి నాయకత్వంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. సభకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డీజే మూతలు కాషాయ జెండలతో దుత్తలూరు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ చేపట్టారు. ఈ భారీ చేరికలు కార్యకర్తల ఉత్సాహంతో ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఓడించినప్పటికి కూడా ఆయన ప్రధానమంత్రి పదవి ఒక్క ఓటును కొనే ఆహత ఉన్నప్పటికీ కూడా దాన్ని కొనకుండా నేను నిజాయితీగా పనిచేయాలని చెప్పి ఆయన ఓటమిని అంగీకరించి పదవి నుంచి దిగిపోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాతనే భారతదేశం మొత్తం కూడా రవాణా వ్యవస్థ తొందరగా పోవాలనేసి 4 లైన్ల రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు ప్రారంభించారో ఈ రోజు అన్ని ప్రాంతాలకు కూడా డబుల్ లైన్ రోడ్, అదేవిధంగా 4 లైన్ రోడ్స్ ఎక్కడ చూసినా కూడా రోడ్డు చాలా అందంగా కనిపించేటటువంటి పరిస్థితిని ఈ రోజు ఆ భారతదేశంలో తీసుకొచ్చారంటే ఇది భారతీయ జనతా పార్టీ దాని వల్లే సాధ్యమైందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ రాకముందు అనేక ప్రాంతాల్లో విద్యుత్ ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతి మారుమూల గ్రామంలో కూడా విద్యుత్ వెలుగులుంటాయి. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కరెంటు కోతలున్నాయి, మనందరికీ తెలుసు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి అనుకూలంగా కరెంటు ఉత్పత్తిని తయారు చేసేదానికి థర్మల్ స్టేషన్లు కావచ్చు. నాయుడు గారి సమయంలో ఉన్న వాతావరణం ఏదైతే ఉందో ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషం వేస్తుంది. ఇంకొక గొప్ప సంతోషమైన విషయం ఏంటంటే ఇక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అది ఇంకా ఎక్కువ సంతోషకరమైన విషయం. నాయుడు గారిని చూడడానికి కూడా మహిళలు కూడా అప్పుడు ఎక్కువ మంది వచ్చేది. కాబట్టి ఈ 2 సంతోషకరమైన విషయాల సందర్భంగా నేను మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ముందు మాట్లాడిన పెద్దలు అనేక విషయాలు చెప్పారు. రోషిరెడ్డి నాయకత్వంలో అనేక మంది చేరారు. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కుటుంబంతో సంబంధం ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తోటి ఏదో ఒక సమయంలో సంబంధం లేని కుటుంబం అంటూ ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడా లేదు. మేము అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుండేది. ఈరోజు మనం చూస్తున్నాం. నేను ఇప్పుడే పరంధామరెడ్డిని అడిగాను. పరంధామరెడ్డి, నేషనల్ హైవే వచ్చింది కదా, ఓడించినప్పటికి కూడా ఆయన ప్రధానమంత్రి పదవి